హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వాస్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక T20 వరల్డ్ కప్ 2024 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను ఐసీసీ రిలీజ్ చేసింది. ఈ టీంలో ఏకంగా 6 టీమిండియా ప్లేయర్స్కి చోటు లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్లకైతే చోటు లభించింది ఈ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో. ఇక ఆ తర్వాత టీమిండియా తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి అత్యధికంగా 3 ప్లేయర్స్కి అయితే చోటు లభించింది. ఇక ఫైనల్గా టీంని ఒకసారి చూసుకుంటే అక్కడ ఓపెనర్స్గా రోహిత్ శర్మతో పాటు రేమానంలో గుర్బాజ్ అయితే బరిలోకి దిగుతున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టోర్నీలో అదరగొట్టాడు. అటు కెప్టెన్సీలో ఇటు బ్యాటింగ్లో 2 డిపార్ట్మెంట్లో కూడా ఈక్వల్గా రాణించాడు. ఈ టోర్నీలో ఆడిన 8 మ్యాచ్లో 257 రన్స్ స్కోర్ చేశాడు. విత్ స్ట్రైక్ రేట్ అక్కడ మనం చూసుకుంటే 157. ఇక దాంట్లో 3 హాఫ్ సెంచరీస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే సూపర్ 8లో మరి అక్కడ ఆస్ట్రేలియాపై ఆడిన 41 బాల్స్లో 92 రన్స్. ఆ ఇన్నింగ్స్ అనేది టోర్నీలోనే హైలైట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. మరి ఓవరాల్గా చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ కెప్టెన్స్లో కానీ మంచిగా రాణించి టీంకి అయితే కప్ అయితే అందించిండు అక్కడ రోహిత్ శర్మ. ఇక మరో ఓపెనర్ వచ్చేసి రేమానంలో గుర్బాజు. ఈ టోర్నమెంట్లో మరి హైయెస్ట్ రన్ గెట్టరు రేమానంలో గుర్బాజు. 8 మ్యాచ్లో మరి అక్కడ 281 రన్స్ అయితే స్కోర్ చేసిండు. టాప్లో నిలిచిండు. ఆఫ్ఘనిస్తాన్కు మంచి అగ్రెసివ్ స్టార్స్ అయితే అందించిండు. న్యూజిలాండ్ పైన మంచి నాకాడిండు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ దాకా వచ్చిందంటే మరి గుర్బాజు కీ రోల్ ప్లే చేసిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 3లో చూసుకుంటే నికోలస్ పూరన్. వెస్టిండీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన నికోలస్ పూరన్ తమ జట్టు సెమీస్ చేరకపోయినా కానీ గ్రూప్ దశలో పూరన్ 228 రన్స్ స్కోర్ చేసిండు. ఆఫ్ఘనిస్తాన్పై 98 పరుగుల ఇన్నింగ్స్ ఈ టోర్నీలో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ అని చెప్పుకోవచ్చు మనక్కడ. ఇక నెంబర్ 4లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్. టీమిండియాకైతే మరి మిడిల్ ఆర్డర్లో కీలకంగా మారాడని చెప్పుకోవచ్చు. ఈ టోర్నీలో 199 పరుగులు చేశాడు. ముఖ్యంగా సెమీఫైనల్లో అక్కడ ఇంగ్లాండ్పై 47 రన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మన టీమిండియాకి అయితే. ఆఫ్ఘనిస్తాన్పై కూడా మరి అక్కడ హాఫ్ సెంచరీ వేసి అక్కడ మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. ఓవరాల్గా చూసుకుంటే మరి సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి కూడా మరి వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ అయితే మనకు కనిపించినాయి. ఇక నెంబర్ 5లో చూసుకుంటే మార్కో స్టోయినిస్. ఆల్రౌండర్ స్టోయినిస్ అటు బ్యాట్తో కానీ బౌల్తో కానీ 2 డిపార్ట్మెంట్లో కూడా ఈక్వల్గా రాణించిందని చెప్పుకోవచ్చు. ఏకంగా బ్యాటింగ్లో మనం చూసుకుంటే 164 స్ట్రైక్ రేట్తోని 169 రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఇటు బౌలింగ్లోనూ మార్కస్ స్టోయినిస్ తన మార్కునైతే చూపించిండు. బాల్తో ఏకంగా 10 వికెట్లు అయితే తీసిండు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఆల్రౌండర్ ప్రదర్శన అయితే చేసిందని చెప్పుకోవచ్చు ఈ వరల్డ్ కప్లో. ఇక నెంబర్ 6లో మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కీ రోల్ ప్లే చేసిండు మరి టీం ఇండియా కప్పు గెలవడానికైతే. 144 రన్స్ అయితే స్కోర్ చేసిండు విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ అక్కడ 11 వికెట్లు అయితే తీసిండు. T20 వరల్డ్ కప్లో 100+ రన్స్ అండ్ 10+ వికెట్లు తీసిన ఏకైక ఇండియన్ ప్లేయర్గా నిలిచిండు హార్దిక్ పాండ్యా. 2 డిపార్ట్మెంట్లో కూడా మరి ఈక్వల్గా రాణించడం చెప్పుకోవచ్చు మరి అక్కడ హార్దిక్ పాండ్యా అయితే. ఫైనల్ మ్యాచ్లో కూడా మరి అక్కడ క్లాస్ అండ్ వికెట్ తీసి అయితే మనకి మ్యాచ్ అయితే గెలిపించింది. అక్కడ కప్ను అయితే అందించిందని చెప్పుకోవచ్చు. అక్కడ 17th ఓవర్లో క్లాస్ అండ్ వికెట్ తీసి జస్ట్ 4 రన్స్ మాత్రం ఇచ్చింది. ఆ ఓవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు టీమిండియాకి అయితే. ఇక నెంబర్ 7లో చూసుకుంటే అక్షర్ పటేల్. టీమిండియా మరో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సెమీస్లో ఇంగ్లాండ్పై 3 వికెట్లు తీసి అదరగొట్టినని చెప్పుకోవచ్చు మరి అక్కడ. ఫైనల్లో కూడా మరి టీం కష్టాలు ఉన్నప్పుడు అక్కడ 47 రన్స్ అయితే స్కోర్ చేసిండు విత్ ది బ్యాట్. మొత్తంగా ఈ టోర్నీలో 92 రన్స్ అండ్ 9 వికెట్స్ అయితే తీసిందని చెప్పుకోవచ్చు. మరి 2 డిపార్ట్మెంట్లో కూడా ఈక్వల్గా రాణించిండు. ఇక సెమీఫైనల్ అయితే 3 వికెట్లు తీసి అక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. అక్షర్ పటేల్ ఈ వరల్డ్ కప్లో మరి అక్కడ ప్రతి మ్యాచ్లో కూడా అక్కడ వికెట్ తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క వికెట్ మినిమం అక్కడ. కాబట్టి ఓవరాల్లో చూసుకున్నట్టు బ్యాట్తో కానీ బౌల్తో కానీ 2 డిపార్ట్మెంట్లో కూడా ఈక్వల్గా రాణించిందని చెప్పుకోవచ్చు అక్షర్ పటేల్. ఇక నెంబర్ 8లో చూసుకుంటే రషీద్ ఖాన్ మరి ఈ వరల్డ్ కప్లో 14 వికెట్స్ అయితే తీసుకున్నాడు. మరి ఆఫ్ఘనిస్తాన్ను మరి అక్కడ సెమీఫైనల్ తీసుకొచ్చిందంటే మరి ఇతని పాత్ర కూడా చాలా ఉందని చెప్పుకోవచ్చు. మరి అక్కడ కెప్టెన్గా కూడా మంచిగా రాణించిండు. ఓవరాల్లో చూసుకున్న మరి అటు బ్యాటింగ్లో కూడా చిన్న క్యామెస్ కూడా మరి ఇతని దగ్గర నుంచి అయితే మనం చూసినాం. కాబట్టి అటు కెప్టెన్స్లో కానీ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లోని ఆల్ 3 డిపార్ట్మెంట్స్లో కూడా మంచిగా రానిచ్చిండు రషీద్ ఖాన్. ఇక నెంబర్ 9లో చూసుకుంటే అక్కడ జస్ప్రీత్ బుమ్రా. టీమిండియా ఛాంపియన్స్గా నిలవడంలో కీలక పాత్ర పోషించిండు జస్ప్రీత్ బుమ్రా. ఈ వరల్డ్ కప్లో మొత్తం అక్కడ 517 సిక్స్లు కొడితే బుమ్రా దాంట్లో ఇచ్చింది జస్ట్ 2 సిక్సెస్ మాత్రమే. ఇక్కడ మనకు కనబడుతుంది మరి బుమ్రా ఎంత క్వాలిటీ బౌలరో. ఇక బుమ్రా మరి ఈ వరల్డ్ కప్లో 29.4 ఓవర్స్ వేసిండు, 15 వికెట్స్ తీసుకున్నాడు. అక్కడ ఎకనమీ చూసుకుంటే మరి అక్కడ 4.18 అవుతుంది. ఇవాళ రేపు ఈ టెస్ట్లో కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ మ్యాచ్లో కూడా మరి అక్కడ సౌత్ ఆఫ్రికాకి రన్ అయ్యే బాల్ సిచ్యువేషన్ అవుతుంది. అక్కడ క్రీజ్లో డేవిడ్ మిల్లర్ ఉన్నాడు, మార్కో హెన్సన్ ఉన్నాడు. 18th ఓవర్లో జస్ట్ 2 రన్స్ మాత్రం ఇచ్చి అక్కడ క్రూషల్ వికెట్ అయితే తీసిండు అక్కడ మార్కో హెన్సన్ది. ఓవరాల్గా చూసుకుంటే మరి బుమ్రా ఈ వరల్డ్ కప్లో టీమిండియా గెలవడానికి కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు.
ఇక నెంబర్ 10లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ టీమిండియా తరపున ఈ టోర్నీలో హైయెస్ట్ వికెట్ టేకర్ 17 వికెట్ తీసుకున్నాడు. అండ్ ఓవరాల్ కూడా మరి జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎకనమీ కూడా మరి అక్కడ మంచిగా ఉంది, అక్కడ 7.16 ఎకనమీతో. ఇనిషియల్గా కొన్ని రన్స్ ఇచ్చినా అని వికెట్స్ అయితే క్రూషల్ వికెట్లే తీసిందని చెప్పుకోవచ్చు హర్షదీప్ సింగ్ ఈ టోర్నమెంట్లో. ఇంకా నెంబర్ 11లో చూసుకుంటే అక్కడ ఫజల్ ఫారూఖీ మొత్తం ఈ టోర్నమెంట్ 17 వికెట్స్ అయితే తీసిండు. మరి అక్కడ న్యూజిలాండ్ పైన మరి అక్కడ 4/17 బెస్ట్. అండ్ ఉగాండా పైన కూడా మరి అక్కడ 5 వికెట్లు అయితే తీసిండు. ఓవరాల్ చూసుకున్నా మరి ఫజల్ ఫారూక్ కూడా మరి ఇనిషియల్గా మ్యాచెస్ గెలవడంలో ఆఫ్ఘనిస్తాన్కి అయితే కీ రోల్ ప్లే చేసిందని చెప్పుకోవచ్చు. ఇక అక్కడ 12th మ్యాన్గా అక్కడ మరి అన్రిక్ నోకన్ అయితే ఎంపిక చేసిండు. అక్కడ 15 వికెట్స్ అయితే తీసుకున్నాడు. బెస్ట్ చూసుకుంటే అక్కడ మరి 4/7 అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ ఒకసారి ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ, రెగ్మాన్లో గుర్బాజ్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో నికోలస్ పూరన్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో మార్కస్ స్టోయినిస్, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో రషీద్ ఖాన్, నెంబర్ 9లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11లో ఫజల్ ఫారూక్. ఇక 12th మ్యాన్గా అక్కడ అన్రిక్ నోకన్ అయితే తీసుకున్నారు. ఇక అక్కడ మనం చూసుకుంటే మన టీమిండియా నుంచి 6 కనబడుతున్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 3 కనబడుతున్నారు, ఆస్ట్రేలియా వెస్టిండీస్ నుంచి ఒకరైతే కనబడుతున్నారు. ఇక 12th మ్యాన్గా సౌత్ ఆఫ్రికా నుంచి ఒకరైతే కనబడుతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.